పాపం ఆ శిరీష కోట్లుండే లాభం. దేశాలు గాలించినా సరైన మొగుడు దొరకలేదంట. నన్ను చూడగానే జన్మల నుంచి నేనే తన మొగుళ్ళు అనిపించానట. ఈ జన్మలో మళ్ళీ నేను కనిపించినందుకు సంతోషంతో ఎగిరి గంతేసింది. నన్ను పెళ్లి చేసుకుంటానంది. 100 కోట్లు పిల్ల సెలెక్ట్ చేసుకోబోయే మొగుడిని ముందే నువ్వు సెలెక్ట్ చేసుకుని కట్టేసుకున్నావంటే నీ సెలక్షన్ ఎంత గొప్పదో అర్థమైపోయింది. అందుకే నాకు పెళ్ళా ఉందని తెలిస్తే ఫీల్ అయిపోతుందని నీకు విడాకులు ఇచ్చేశానని అబద్ధం చెప్పా. అంతే, నన్ను పెళ్లి చేసుకుని తన 100 కోట్ల ఆస్తి నాకు ఇస్తానంది. అంటే ఏంటన్నమాట? ఇప్పుడు నువ్వు నాకు విడాకులు ఇవ్వాలి. అబ్బా, అంతా నువ్వేదో రావడం వల్లే. అబ్బా, అంతా నువ్వేదో రావడం వల్లేనే. పెళ్ళాన్ని ఆట పట్టించాలంటే 1,00,000 మార్గాలున్నాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాకు తిక్క రేగుతుంది. ఇంకెప్పుడు సరదా కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి. పైగా నేను ఎదురు రావడం వల్లనే ఎంత చక్కగా తిప్పకుండా చెప్తున్నారు. ఇంత సీరియస్ మ్యాటర్ని ఇలా కామెడీ టైప్ లో డీల్ చేయకూడదు అనుకుంటా. ఎనీహౌ, చెప్పాల్సిందంతా చెప్పేశాగా, కాబట్టి ఇక కన్వే చేసుకోవటమే మిగిలింది. నోరేనా? అసలు ఇది నోరేనా అని అసలు నోటికి బుద్ధుందా? దేశంలో మొగుళ్ళందరూ వాళ్ళ పెళ్ళాన్ని ఇలాగే ఏడిపిస్తున్నారా అని. పెళ్ళాన్ని ఏడిపించడం అంటే వెనక నుంచి చటుక్కుని కళ్ళు మూసి ఎవరో చెప్పుకునేదాకా చెప్పకుండా ఏడిపించడం చూసాం. తలనొప్పిగా ఉందని మొగుడు విలవిల్లాడిపోతుంటే పెళ్ళం గాబరాగా దగ్గరికి వస్తే గబుక్కని కావలించుకుని పుత్తినే నిన్ను ఏడిపించడానికోయ్ అని పెళ్ళం కళ్ళ నీళ్ళు తోడటం చూసాం. అవి అవి సరసాలంటే. విడాకులిస్తానడం ఇదే సరసం. సరసం మంటినట్టుంది. దోసకాయ పచ్చడి కలపరే ఇష్టం కదా. మిక్సీలో వేస్తే రుచి రాదని జబ్బలు నొప్పెట్టేటట్టు రోట్లో వేసి నూరాను. కాసింత కండపుష్టి గుండె గట్టి ఉండటం వల్ల అంత మాట అన్నా నేను తట్టుకున్నాను గాని అదే ఏ అసలాటకు మనిషి అయితే పుడుక్కున గుండె పని చచ్చుండేది. మజ్జిగ పోస్తా, పోయికి చస్తానా? ఎక్కడా? అక్కడ ఉంది. తెలుసు, నాకు తెలుసు. చాలు 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 చాలు. వేడి చేసి పైచి పుట్టి వికారం వచ్చి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి నోటికి. మజ్జిగ తాటం శ్రేష్టం. రాజేశ్వరి గారు, నేనే. ఇక్కడ సంతకం పెట్టండమ్మా. ఏంటిది? ఇది కోర్టు నోటీస్ అమ్మా. నోటీసా? ఎందుకు పుట్టింది మీకు పాడు బుద్ధి? అడుగుతుంది మిమ్మల్ని. మీకెందుకు పుట్టింది పాడు బుద్ధి? నేను మీకేం తక్కువ చేశాను? సమాధానం చెప్పకపోతే కొన్ని పని చేస్తాను. చెప్పండి, నేను మీకేం తక్కువ చేశాను? మీ అమ్మంత ప్రేమగా ఉండి పెట్టలేదా? లేదని ఎవరన్నారు? మీకు సేవలు చేయడంలో ఏదైనా లోపం చేశానా? సిగ్గు విడిచి అడుగుతున్నాను. పడకలో మీకు కావలసినంత సుఖం ఇవ్వలేకపోయాను. ఆ మాటలన్నీ నేను అన్నానా? నేను ఏదో లోపం చేయకపోతే, నాలో ఏ లోపం లేకపోతే నాకు విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటండి? రాజీ, ఆవేశం తగ్గించుకుని విను. శిరీష నన్ను పెళ్లి చేసుకుంటానంది. శిరీష్ పెళ్లి చేసుకుంటే మనకు 100 కోట్లు వస్తాయి. 100 కోట్ల కోసం నా గొంతు కోస్తారండి? అరే,
పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడతావేంటి? చూస్తూ చూస్తూ 100 కోట్లు ఎలా వదులుకోమంటావు చెప్పు. నీకు విడాకులు ఇచ్చేసానని సిరీస్ అబద్ధం చెప్పాను. నీకు విడాకులు ఇచ్చినా నువ్వేనా అసలైన వారివి. అంటే విడాకులు ఇచ్చినా నాతో కాపురం చేస్తానంటారా? అవును. అంటే నన్ను ఉంచుకుంటారా? ఏం మాట్లాడి? అంతే కదండి. విడాకులు ఇచ్చాక నేను మీ భార్యను ఎలా అవుతాను? ఉప్పటికత్తనే అవుతాను. నువ్వు ఎలా అనుకున్నా సరే, నాకు విడాకులు ఇస్తే చాలు. సుమంగళిగా చావనన్నా చేస్తాను గాని విడాకులు మాత్రం ఇవ్వను. అబ్బాబా, అంత ముండితేనే 100 కోట్లు మిస్ అయిపోతాయి. మీ కోట్ల కన్నా నాకు నా కాపురమే ముఖ్యమండి. నువ్వు నాకు విడాకులు ఇవ్వకపోతే నేను నీకు దక్కను. విడాకులు ఇచ్చినా మీరు నాకు దక్కరు. అందుకే విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. ఏం చేస్తావే? ఆ శిరీష్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్తాను. ఆగు, నిన్ను ఆగు. నిజం చెప్పేస్తే ఆ శిరీష్ నన్ను అసహించుకుంటదే. నాకు కావాల్సింది అదే. అదే కనుక జరిగితే నేను ఊరేసుకుని చేస్తాను. వద్దండి, అంత మాట అనకండి. నేను శిరీష్ దగ్గరికి వెళ్ళను. పాపిష్టి డబ్బు కోసం పచ్చడి సంసారాన్ని పాడు చేసుకోకండి. పవిత్రమైన బంధాన్ని వదులుకోకండి. ఆల్ రైట్. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉందా? ఉందో లేదో మీకు తెలీదా? అయితే విడాకులకు ఒప్పుకో. ఒప్పుకోను. నీ కాళ్ళు పట్టుకుంటాను, ఒప్పుకోవే. నా గొంతు పిసికి చంపినా నేను ఒప్పుకోను. నిన్ను నన్ను కొట్టండి, నరకండి, చంపండి, నేను మాత్రం ఒప్పుకోను. పిచ్చెక్కిస్తున్నావే. 100 కోట్లు, 100 crores. వచ్చే రాక్షసి, మీ బాబు ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా నీ మొహన్ కొడతానే, ఒప్పుకోవే. ఆ మాట తప్ప ఏ మాట అయినా వింటాను. నా మాట వినకపోతే నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. అవుట్, గెట్ అవుట్. ఏమండి, ఇది చాలా అన్యాయం అండి. ఏంటి అన్యాయం? పొలం మంగారు నీ మెడలో కట్టించుకునే 100 కోట్లకి అడ్డం పట్టు అన్యాయం కాదు. అందుకే నా చొక్కు నీకు అక్కర్లేనప్పుడు నువ్వు మాత్రం నాకెందుకు? అవుట్. ఏమండి? 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 ధర్మార్థ కామములలోన ఏనాడు ఈమె తోడు నీవు విడిచిపోరాదు. ఈ భాష చేసి నిండు నూరేందు ఈ సఖికి నీడపై విడిచి కాపాడు. ఏమిటి? అతను నీకు విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా? అసలు నీకు విడాకులు ఎలా ఇస్తాడో, మళ్ళీ పెళ్లి ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను. ఈ సత్యనారాయణ అంటే పల్లెటూరు బయట అనుకుంటున్నాడేమో. సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా సరే అతను నేను తెలుసుకుంటా. అంత కోపం తెచ్చుకుంటే ఎలాగండి? కాస్త శాంతించండి. నా కూతుర్ని క్షోభ పెట్టిన వాడు దేవుడైనా సరే నేను వదలను. నువ్వేం మాట్లాడవేంటే? నాన్న, ఇలా జరిగిందని మీకు తెలియజేయడం కోసం వచ్చానే కానీ ఇక్కడ ఉండిపోవడం కోసం రాలేదు. అంటే ఏమిటి? ఇంట్లోంచి తరివేసినా వాడి వెంటే పడతానంటావా? నాన్న, ఆయనకి పరాయి స్త్రీల మీద మోసలేదు. తాగుడు, జూదం వంటి వ్యసనాలు లేవు. ఆయనకున్నదల్లా డబ్బు పిచ్చొక్కటే నాన్న. ఆ పిచ్చే విడాకుల వరకు తెచ్చింది. ఆయన విడాకులు ఇవ్వమన్నంత మాత్రాన నేనెందుకు ఇస్తాను నాన్న? అంటే ఏమిటి? అతను చీ అన్నా చా అన్నా భరిస్తూ కాపురం చేస్తానంటావా? నాన్న, వేలుకు పుండులేస్తే మందులు వేసుకుని నయం చేసుకుంటాం గాని ఆ వేలు కోసేసుకోం కదా. నా భర్తకి చేసింది డబ్బు జబ్బు. ఆ జబ్బుకి మందులు వేసి నయం చేసుకుంటే చాలు. అయితే ఉద్యోగం పీకేసి నీ మీద ఆధారపడి బతికేటట్టు చేయబెట్టావా? అలా చేస్తే అది నాకే అవమానం. సిఫార్సులతో సిగపట్లతో కాపురాలు చక్కబడు నాన్న. మరి ఏం చేయమంటావమ్మా? నా కాపురాన్ని నేనే చక్కబెట్టుకుంటాను. ఏం చేస్తావమ్మా? నాన్నగారు 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 నేను 10th క్లాస్ పాస్ అయ్యాను నాన్నగారు. చాలా సంతోషం బాబు. సరిపోదు బాబు గారు, సరిపోదు. ఈ ఎక్స్ప్రెషన్ చాలదు. సీను పండదు. గుండెపోటు వచ్చినంతగా ఫీల్ అయిపోవాలి. ఎంత పాస్ అయితే అంత అవసరం అంటావా? అవసరమే బాబు. చాలా సంతోషం బాబు. ఇప్పుడు ఇప్పుడు భావన వ్యక్తి కట్టింది బాబు గారు. నాన్నగారు, ఇంత చిన్న వయసులో నేను 10th క్లాస్ పాస్ అయినందుకు. ఇది చిన్న వయసా? అందుకే కదా బావా
ప్రధానమంత్రి వాటేసుకుని అభినందించారు. 10th పాస్ అయితే ప్రధానమంత్రి వాటేసుకున్నాడా?